నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. గోదావరి నదీమ తల్లిని నమ్ముకున్న లక్షలాది అన్నదాతల దశాబ్దాల కళ. రాష్ట్రంలోని ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి అనుసంధానకర్త. ఒక్క మాటలో చెప్పాలంటే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి. అయినా ఆది నుంచి ఎన్నో అవాంతరాలు, అడ్డుకట్టలు అన్నీ ఒక్కొక్కటిగా అధిగమించి ఇప్పటి దశకు చేరింది. జాతీయ హోదాను అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సాయంతో ప్రధాన అడ్డంకిగా ఉన్న నిధుల లేమికి తిరుగులేని పరిష్కారం లభించింది. అందుకే ఒక్కసారిగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. కొండలనైనా పిండి చేసే అధునాతన భారీ యంత్రాలు దశాబ్దాల కల సాకారం చేసేందుకు యుద్ధ సైనికుల్లా పనిచేస్తున్నాయి. 2018 జూన్ నాటికి మొదటి దశ పోలవరం అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పరుగు ప్రారంభమైంది. కేంద్రం అండతో రాష్ట్ర సర్కారు కూడా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా ప్రాజెక్టుని పూర్తి చేసే వ్యూహాలతో పనులు చకచకా లక్ష్యం సాధన దిశగా సాగుతున్నాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అనుమానాలు, ఆందోళనలు తొలగిన వేళ బహుళార్థక సాధక ప్రాజెక్టుని పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రాష్ట్రానికి జవసత్వాలు అందించగల బృహత్ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 6 జిల్లాల్లో సుమారు 23 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరిస్తూ గోదారమ్మకు కొత్త నడకలు నేర్పగల ప్రాజెక్టుని అనుకున్న సమయానికే పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సుమారు 16,000 కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం 32,000 కోట్ల రూపాయలకు చేరింది. ఆ మేరకు వనరుల సమీకరణ సమస్యగా మారిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంపై చేసిన ప్రకటనతో కొండంత బలం అందించింది. స్తబ్దతగా ఉన్న పనుల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చింది. The Polavaram project has been declared a national project, and therefore as on 1/4/2014, from which date it becomes the national project, the funding from that date onwards is going to be met by the central government. We have further decided that on behalf of the central government, we will authorize the state government to do the construction part because the state has an interest in the project. Now this is a very major announcement because Polavaram was one of the issues which was concerned with the act itself. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రోజు నుంచి ఎంతైతే అంత ఖర్చుని భరించేందుకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వము చర్యలు ముమ్మరం చేసింది. ఇక ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష కోసం ప్రత్యేకంగా కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నెలకోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి గారిని ఇవన్నీ ప్రాసెస్ చేయమన్నాను. అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయమన్నాం. ఇప్పటికే 1,800 కోట్ల రూపాయలు మనం పెట్టాం. ఈరోజు 100% అన్నారు. నబార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చరిత్ర. 45 సంవత్సరాలకు ఒక కళగానే మిగిలిపోకుండా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో, బీజేపీ సహకారంతో ఈరోజు కళను నిజం చేసుకునే అవకాశం వచ్చింది. ఇది ఎట్టి పరిస్థితిలో ఒక పక్కన కేంద్రం సహకరించడం, డబ్బులు ఇవ్వడం, వనరులు ఇవ్వడం ఒక ఎత్తైతే మనం దాన్ని డెలివరీ చేయడం కూడా చాలా ముఖ్యం. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనవి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, స్పిల్వేలు.
స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులను ప్రస్తుతం ట్రాన్స్ ట్రాక్ కంపెనీ చూస్తోంది. అందుకు సంబంధించి 10.42 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా ఇప్పటికి 5.12 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేశారు. మరో 5.30 కోట్ల క్యూబిక్ మీటర్లు పని చేయాల్సి ఉంది. స్పిల్వేలో 2.47 కోట్లు, స్పిల్ ఛానల్లో 2.06 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పూర్తి చేశారు. రోజుకు ఈ 3 అంశాలకు సంబంధించి సరాసరిన 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తీస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద 1.41 కోట్ల క్యూబిక్ మీటర్లకు గాను 59 లక్షల మేరకు మట్టి తవ్వారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిరంతర చర్యలతో పనులన్నీ మరింత వేగంగా జరగనున్నాయి. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కోసం ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ 2 కొండల మధ్య జలాశయం నిర్మాణం చేపట్టడం మామూలు విషయం కాదు. నిర్మాణాలకు అనుగుణమైన ఆకృతుల కోసం మట్టి, కొండరాళ్ల తొలగింపు ఇప్పట్లో అయ్యే పని కాదు. అందుకోసమే జర్మనీలో తయారైన అధునాతన వాహనాలను తెప్పించారు. మొదటి విడతగా 2 రకాల ఆధునిక యంత్రాలు ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం వాటిని లాంఛనంగా ప్రారంభించారు. కొత్త యంత్రాల్లో ఒకటి భారీ ఎక్సావేటర్ కాగా రెండోవి డంపర్లు. ఇవి సాధారణ రకాల కంటే 10 రెట్లు పెద్దవి. ఎక్సావేటర్ ఒక్కసారికి 35 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తీసేయగలదు. అంటే ఇది సాధారణ 12 ట్రక్కుల లోడ్తో సమానం. జర్మనీలో తయారైన ఈ యంత్రాన్ని ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇది గంటకు 1500 క్యూబిక్ మీటర్ల మట్టి, కొండరాళ్లను తీయగలదు. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ సహా ఉప గుత్తేదారు సంస్థలు ఇప్పటికే రోజుకు 60,000 నుంచి 70,000 క్యూబిక్ మీటర్ల వరకు మట్టి పనులు చేపడుతున్నాయి. వాటికి తోడు కొత్త యంత్రాలు తోడైతే పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపైనే పూర్తి శ్రద్ధ పెట్టేందుకు ఈ యంత్రాలు ఎంతో ఉపకరించనున్నాయి. కొత్త ఎక్సావేటర్ బరువు 650 టన్నులు, ధర 70 కోట్ల రూపాయలు. రోజుకు దాదాపు 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి, రాళ్ల తొలగింపు పనులకు ఆ యంత్రాన్ని ఉపయోగించనున్నారు. దేశంలోనే ప్రప్రథమంగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ఆ తరహా యంత్రాన్ని తీసుకుని వచ్చారు. ఆ పరికరాలు తీసుకురావడానికి రవాణా వ్యయమే 4 కోట్ల రూపాయలయింది. విడి భాగాలు బిగించడానికి 1 రోజులు పట్టింది. ఈ భారీ ఎక్సావేటర్ 6 డంపర్లకు అదనంగా మరో 17 మట్టిని ఎత్తిపోసే 20 డ్రిల్లింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టు పనుల్లో 6 నుంచి 8 క్యూబిక్ మీటర్ల రాయి, మట్టిని ఎత్తే యంత్రాల్ని ఉపయోగిస్తున్నారు. కొత్త ఎక్సావేటర్ ఒకేసారి 35 క్యూబిక్ మీటర్ల రాయిని అమాంతం తీసి డంపర్లలో వేస్తుంది. అలా రోజుకు 15,000 క్యూబిక్ మీటర్ల రాయిని తీసివేయగలదు. డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లాలంటే ఇంటి డాబాపైకి వెళ్లినట్లే 30 మెట్లు ఎక్కాలి. ఎక్సావేటర్ తీసే మట్టి, కొండరాళ్లను తరలించేందుకు అవసరమైనవి డంపర్లు. సాధారణ టిప్పర్కు 10 రెట్లు అధికంగా ఉండే వాహనమే డంపర్. ఒక్కోటి 20 కోట్ల రూపాయలు. పిలాస్ సంస్థ వాటిని రూపొందించింది. 240 టన్నుల సామర్థ్యం కలిగిన బరువును సులభంగా మోసుకుపోగలవు. వాహనం ఒక్కో టైరే 12 అడుగుల వరకు ఉంది. అలాంటివి 6 తీసుకొచ్చారు. అంతర్గతంగా జనరేటర్ సాయంతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్తోనే అవి పనిచేస్తాయి. ఆ 6 డంపర్లు కలిపి సుమారు 1200 టన్నులు ఒక్కసారి తీసుకువెళ్తాయి. వాటితో పాటు 100 టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్లు 30 వరకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉన్నాయి. నవంబర్లో స్పిల్వే పునాదుల కోసం ఉన్న కొండను తవ్వే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 70 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీశారు. ప్రస్తుతం రోజుకి 35 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల రాయిని తీస్తున్నారు. భారీ యంత్రాల రాకతో రెట్టింపు పరిమాణంలో రాయిని తీయవచ్చని, మరో 3 నెలల్లో స్పిల్వే పునాది పనులు పూర్తి చేస్తామని కంపెనీ సిబ్బంది భరోసా వ్యక్తం చేస్తున్నారు.
యంత్రాల విషయం అటుంచితే ఇకపై పూర్తి ఖర్చు తామే భరిస్తామన్న కేంద్రం ప్రకటన వచ్చింది మొదలు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించే సన్నాహాలు వేగిరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2.5 ఏళ్లలో 13 సార్లు ప్రాజెక్టును సందర్శించి సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాటి ఉన్నత స్థాయి సమీక్షలోనూ వచ్చి కొత్త ఆలోచనలతో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో కాపర్ డ్యాం నిర్మాణంతోనే కాల్వలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కాపర్ డ్యాం కు ప్రధాన డ్యాం కు తేడాలు పరిశీలిస్తే కాపర్ డ్యాం, ప్రధాన డ్యాం రెండూ మట్టి, రాళ్లతో కలిపి డిజైన్ల ప్రకారం పటిష్టంగా నిర్మించేవే. కాపర్ డ్యాం 100 ఏళ్లలో ఒక్కసారిగా గరిష్టంగా వచ్చే వరద తట్టుకునేలా నిర్మిస్తారు. అదే ప్రధాన డ్యాం 10,000 సంవత్సరాల్లో ఒకసారి గరిష్టంగా వచ్చే వరదను తట్టుకునేలా నిర్మిస్తారు. పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం నిర్మించి దాంతో పాటే స్పిల్వే చేపట్టి దానికి గేట్లు ఏర్పాటు చేసి తొలి దశలో పోలవరం కాలువలకు నీళ్లిచ్చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇది కొత్త ప్రతిపాదన, కొత్త ఆలోచన. కాపర్ డ్యాం ను 41 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు వీలుగా కేంద్ర జలసంఘం డిజైన్ల కమిటీ తాజాగా ఆమోదం తెలపడంతో ఈ వెసులుబాటు లభిస్తోందని జలవనరుల శాఖ అధికారులు సూత్రీకరిస్తున్నారు. 60 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం కల్పిస్తూ అందుకు అనుగుణంగా పునరావాస పనులు చేపట్టనున్నారు. జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు అధికారుల కథనం ప్రకారం ఇదెలా సాధ్యమో పరిశీలిస్తే గుత్తేదారుతో ఒప్పందం ప్రకారం 31 మీటర్ల ఎత్తుకే కాపర్ డ్యాం నిర్మించాల్సి ఉంది. తాజాగా డిజైన్ల కమిటీ 41 మీటర్ల ఎత్తుకు కాపర్ డ్యాం నిర్మాణానికి అంగీకరించింది. పోలవరం కాలువలు 35 మీటర్ల వద్ద ప్రారంభమవుతాయి. అంటే కాలువలకు 6 మీటర్ల ఎత్తులో నీళ్లు అందుబాటులోకొస్తాయి. తద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కాపర్ డ్యాం నిర్మాణంతో పాటే స్పిల్వే నిర్మాణము పూర్తి చేయాలి. గేట్లు ఏర్పాటు పూర్తి కావాలి. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తాజాగా ప్రభుత్వం తీసుకుంది. ఇలా తొలి దశగా వెడగొట్టడం వల్ల ఆర్థిక భారము తక్కువే ఉంటుందని, సులభంగా పూర్తి చేయవచ్చు అంటున్నారు. నిజానికి పోలవరం ప్రధాన జలాశయం 53 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ మాత్రం 45.72 మీటర్లే. ఆ మేరకు భూసేకరణ, పునరావాసం పూర్తి చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అలా కాకుండా ప్రస్తుత కాపర్ డ్యాం ఎత్తు 41 మీటర్ల మేరకు పునరావాసం పూర్తి చేయాలంటే 7,000 కోట్ల వరకు సరిపోవచ్చు. ప్రధాన డ్యాం పనులు కూడా కలిపితే 13,000 కోట్లతోనే తొలి దశ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. పోలవరం మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 7 గ్రామాలకు పునరావాసం కల్పించారు. ప్రస్తుతం రామయ్యపేట కాలనీకి చెందిన 30 మందికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అద్దె బకాయిల కింద 3 నెలలు ఇవ్వాల్సి ఉండగా 1 నెల మాత్రమే చెల్లించారు. సుమారు 5 ప్రాంతాల్లో రామయ్యపేట పునరావాస కాలనీలు ఏర్పాటు కాగా కొన్ని కాలనీల్లో డ్రైన్లు, రోడ్డు, పాఠశాలలు ఏర్పాటు కాలేదు. బాపనమ్మ కాలనీకి వెళ్లే దారిలోని రామయ్యపేట కాలనీ 2006లో ఏర్పాటు కాగా ఇక్కడ ఇప్పటికీ డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. పైడిపాక నిర్వాసిత గ్రామంలో నీటి సౌకర్యం పూర్తిగా ఏర్పాటు కాలేదు. దేవరగొంది నిర్వాసిత గ్రామాన్ని ప్రగడపల్లి పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్వాసితులకు నిర్మించిన ఇళ్లు కారిపోతున్నాయి. మరుగుదొడ్లకు సిమెంట్తో నిర్మించిన తలుపులు మరమ్మతులకు గురయ్యాయి. ఇక్కడ కొంతమంది నిర్వాసితులకు భూములిచ్చినా పట్టాలు ఇవ్వలేదని అంటున్నారు. సింగనపల్లిలో కూడా మౌలిక వస్తుల సమస్య తాండవిస్తోంది. మామిడిగొంది నిర్వాసిత గ్రామంలో శ్మశాన వాటిక, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. తోటగొంది నిర్వాసిత గ్రామంలో మంచినీటి సౌకర్యం మెరుగుపరచాలి. ఇవి చిన్నపాటి సమస్యలే అయినా నిర్వాసితులు నిత్యం ఉండేవారు కావడంతో ఇవి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నిర్మిస్తున్న స్పిల్వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నారు. 5.5 కిలోమీటర్ల పొడవున స్పిల్ ఛానల్ ఉండనుంది. భాగ్యనగరంలో అభాగ్య చిన్నారుల వెతలు. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం, తిరిగి పొందాలనుకునే తీపి జ్ఞాపకం. ఆ వయసులో పడిన పునాదే బంగారు భవిష్యత్ను తీర్చిదిద్దుతుంది. కానీ కొందరి చిన్నారులకు బాల్యం వీధిలోనే గడిచిపోతుంది. పలకాబలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన చిట్టి చేతులు వెట్టి చాకిరీతో కమిలిపోతున్నాయి. పాల బువ్వలు తినాల్సిన వయసులో కాలే కడుపులతో కాడెద్దు చాకిరీ చేస్తున్నారు. వెట్టి చాకిరీ కింద బంగారు బాల్యం నలిగిపోతుంది. మారుమూల పల్లెల నుంచి మహా నగరాల వరకు అనేక మంది అలాంటి దుర్భర స్థితిగతుల్లోనే బతుకీడుస్తున్నారు.
భాగ్యనగరంలోని 28,000 మంది చిన్నారులకు భాగ్యనగరం అభాగ్య బాల్యాన్ని మిగుల్స్తోంది. భాగ్యనగర వీధుల్లో చితికిపోతున్న బాల్యం. నడి రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని నివాసం. కటిక నేలే పట్టుపరుపు, పాచిబువ్వే పరమాన్నం. ఆకలి కేకలు, నిలువెల్లా అవమానాల గాయాలు. బాల్యం ఎంత భద్రంగా ఉంటే దేశ భవిష్యత్ అంత పరిపుష్టంగా ఉంటుంది. బాలల భవితకు బలమైన పునాది పడినప్పుడే అంతే శక్తివంతమైన జాతి నిర్మాణం సాధ్యమవుతుంది. కానీ జరుగుతోందేంటి? బంగారం లాంటి బాల్యం చదువుకు దూరమై వీధుల్లో అల్లాడిపోతోంది. వీధిపాలవుతున్న బాల్యంపై వాస్తవ పరిస్థితులను మరో సర్వే కళ్లకు కట్టింది. 6 నెలల పాటు వీధి బాలలపై సర్వే చేసిన సేవ్ ది చిల్డ్రన్ సంస్థ బడి బయట బాలల దీనావస్థపై సమగ్ర నివేదిక తయారు చేసింది. భాగ్యనగరంలోని 28,560 మంది వీధి బాలలున్నట్లు తేల్చింది. వారిలో తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన చిన్నారులే 78% మంది. మహానగరంలోని వీధి బాలల జీవితాలు, దయనీయ కోణాలను సేవ్ ది చిల్డ్రన్ సంస్థ బయటపెట్టింది. వాళ్ళెక్కడి నుంచి వచ్చారు, వయసు, విద్యాభ్యాసం, ఏ పనులు చేస్తున్నారు అనే అంశాలపై ఆరా తీసింది. ఈ వీధి బాలలు ఇట్లా పెరగడం అనేటువంటిది ఎందుకు జరుగుతూ ఉంది? రోజు రోజుకి నగరానికి వస్తున్నటువంటి విపరీతమైన ఫ్లోటింగ్ కుటుంబాలు. అంటే సగటున ఒక సర్వే ప్రకారం ప్రతిరోజు హైదరాబాద్ నగరానికి రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాపుల్లో కానీ 15 నుంచి 20 మంది పిల్లలు పారిపోయి వస్తున్నారని తెలుస్తుంది. తెలంగాణ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 12%, కర్ణాటక నుంచి 2.3%, రాజస్థాన్ నుంచి 1.3% చిన్నారులు అభాగ్యులుగా భాగ్యనగరానికి చేరుతున్నారు. 40% మంది వీధి బాలలు వారంలో ఒక్కరోజు ఖాళీ కడుపుతో నిద్రిస్తున్నారు. డొక్కలు ఎండుతుంటే చెత్త కాగితాలు ఏరుతూ రోజులు వెల్లదిస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వ అధికారులుగా స్టేక్ హోల్డర్స్ ఉంటాం, మేము బాధ్యులై ఉంటారో, అంటే దాని పట్ల ముఖ్యంగా పోలీసు, తర్వాత లేబర్ డిపార్ట్మెంటు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ శాఖ, ఈ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే పిల్లల విషయంలో ఈ శాఖలకు ఎక్కడ కూడా సమన్వయం లేదు. మేము అనేకసార్లు ఒక ఉదాహరణగా కూడా చెప్తుంటాం. ఎప్పుడైతే ఒక చైన్ స్నాచ్ జరిగిందో, చైన్ స్నాచెస్ జరగాలని మేము అంటలేము, జరిగిందో, చేసినంత హడావుడి పోలీసుల నుంచి ఒక పిల్లలు రోడ్డు మీద బిచ్చం ఎత్తుకుంటేనో, లేకుంటే పిల్లలు తప్పిపోతేనో, పిల్లలు మిస్ అయ్యారంటారు, లేకుంటే వాళ్ళపైన అత్యాచారాలు ఇంకేదో జరిగినప్పుడు ఏమి హడావుడి ఉండదు. మనం గత 3 నెలలు 4 నెలలు అవుతుంది, 2 పిల్లలను హయాత్ నగర్ అవతల గుట్టలలో చంపేసిండ్రు. ఇంతవరకు కూడా వాటిలో జాడా లేదు. అంటే ఎవరు చంపేశారు? 2 చిన్నపిల్లలను ఒకటే రోజు చంపేశారు, చాలా కొరగాలుగా చంపేశారు. అయితే పిల్లల పట్ల అధికార యంత్రాంగం చేయాల్సినంత కృషి చేయడం లేదు. వాళ్ళ పిల్లల ఒక మంచి గురించి కానివ్వండి, పిల్లల ఒక భవిష్యత్తు గురించి కానివ్వండి. ప్రతి 3 వీధి బాలల్లో 2 చదువుకు దూరమవుతున్నారు. 34% మాత్రమే బడిబాట పడుతున్నారు. 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిలో సగానికి పైగా చిన్నారులు చదవటం లేదు. 14 ఏళ్లకు పైబడిన వీధి బాలలు ఎక్కువగా చదువుకు స్వస్తి పలుకుతున్నారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ బయటపెట్టింది. అందులోనూ 5 నుంచి 9 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 45.83% మంది పాఠశాలకు వెళుతుంటే 54.17% మంది పలకాబలపం పట్టడం లేదు. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వారిలో 45.62%, 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారిలో 23.49% మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. కొందరు మాత్రం పనిచేస్తూనే చదువుకుంటున్నారు. మహానగరానికి చేరిన వీధి బాలలు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఎక్కువ మంది ఖాళీ ప్రదేశాలు, పని దొరికే ప్రాంతాల్లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాప్లు, పూజా మందిరాలు, వంతెనల కింద కాలం వెల్లదిస్తున్నారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు, శ్మశానాలు, డంపింగ్ యార్డుల వద్ద వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ దుర్భరంగా కాలాన్ని వెల్లదిస్తున్నారు. ఇంతటి దయనీయ స్థితిలో భావి భారతం అల్లాడిపోతున్న ప్రభుత్వాల వద్ద కనీసం ఖచ్చితమైన వీధి బాలల లెక్కలు సైతం లేని పరిస్థితి.
చాలామంది పిల్లలు మిస్సింగ్ చిల్డ్రన్ ఉన్నారు, మన కేసులు బుక్ అవుతున్నాయి. ఆ మిస్సింగ్ చిల్డ్రన్ ఎంతవరకు వాళ్ళని ట్రీట్ చేస్తున్నాము, ఈ విషయం కూడా చాలా శ్రద్ధ వహించాల్సిన వస్తుంది. వీధి బాలలు నివసిస్తున్న తీరు, ఎవరితో కలిసి ఉంటున్నారనే అంశం ఆధారంగా సేవ్ ది చిల్డ్రన్ 3 భాగాలుగా విభజించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24,67,234 మంది చిన్నారుల్లో వీధి బాలలు 0.4% తేల్చారు. వారిలో 70% మంది వీధుల్లో వివిధ రకాల పనులు చేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్లేవారే. 3% మంది ఎవరూ లేకుండా వీధుల్లోనే నివసించేవారు. 16% మంది కుటుంబంతో పాటు వీధుల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి పేరుతో ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వాలు ముందు వీధి బాలల్ని ఆదుకునేందుకు ప్రత్యేక విధానం రూపొందించాల్సిన అవసరం ఉందనేది సామాజికవేత్తల అభిప్రాయం. వారిలో 99% వరకు పనిచేస్తున్న ప్రాంతం లేక నిర్మాణాలు జరుగుతున్న చోటే నిద్రిస్తున్నారు. ఫుట్పాతులు, ట్రాఫిక్ సిగ్నల్స్, మురికి వాడల్లో, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై బిక్కుబిక్కుమంటూ నిద్రిస్తున్నారు. రోడ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఉంటున్న చిన్నారులు పలు రకాల దాడులకు గురవుతున్నారు. గడిచిన 6 నెలల్లో వారిలో 4వ వంతు ఒక్కసారైనా అస్వస్థతకు గురయ్యారు. 4% మంది బాలురు తీవ్రమైన గాయాల పాలయ్యారు. కొందరికి అసభ్యకరమైన దూషణలు పరిపాటిగా మారాయి. తీవ్రమైన శారీరక హింసకు గురవుతున్నారు. 262 మంది చిన్నారుల్ని ప్రశ్నిస్తే 25 మంది లైంగిక వేధింపుల బారిన పడినట్లు చెప్పటం అందుకు నిదర్శనం. రాత్రిపూట రోడ్లపై ఉంటున్న వారిలో 26% మంది అమ్మాయిలు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పనిచేసే చోట బాలలకు వేధింపులు తప్పడం లేదు. రోడ్లపై బాల్యం గడుపుతున్న వారిలో అబ్బాయిలే ఎక్కువ. వీధి బాలల్లో 61% మంది బాలురు, 39% మంది బాలికలు ఉన్నారు. వయసు ప్రకారం చూస్తే 4 ఏళ్లలోపు వారు 15%, 5 నుంచి 9 ఏళ్ల వారు 26%, 10 నుంచి 14 ఏళ్ల వారు 32%, 15 నుంచి 18 ఏళ్ల వారు 27% మంది ఉన్నారు. అంటే వీధి బాలలుగా మారుతున్న వారిలో అత్యధికులు 10 నుంచి 14 ఏళ్ల వారే. ఆ వయసుకి పాఠశాలల్లో ఉండాల్సిన వీరు వీధుల్లో బతుకు భారంగా వెళ్లదీస్తున్నారు. ప్రధానంగా పిల్లల్ని గుర్తించిన తర్వాత వాళ్ళని చాలా వరకు గుర్తించిన పిల్లలు కూడా చాలా వరకు వాళ్ళకి సరైనటువంటి విధానంలో వాళ్ళని ఒక విద్యాపరంగా విద్యకి అందుబాటులో తీసుకురావడంలో చాలా వరకు వైఫల్యం ఉంది. ఆ పిల్లల్ని గుర్తించి విద్యా వైఫల్యం ఎందుకు అవుతుందంటే ఇది మీకు అగైన్ నేను చెప్పినట్టుగా ఈ వివిధ శాఖల మధ్య సమన్వయంతో కలిసి పనిచేస్తే కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి బాలకాలను గుర్తించడము, వీధి బాలను గుర్తించడం, వాళ్ళకి రిస్టోర్ చేసి వాళ్ళని సంబంధిత శాఖలో కానీ విద్యాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ వాళ్ళకు సమానం. సేవ్ ది చిల్డ్రన్ నివేదిక ప్రకారం ప్రతి 3 వీధి బాలల్లో 2 ఒకటి కన్నా ఎక్కువ పనులు చేస్తున్నారు. ఎక్కువగా చెత్త ఏరటం, భిక్షాటన చేయటంలోనే ఉన్నారు. 16% మంది వీధి బాలలు చెత్త ఎత్తే పని చేస్తున్నారు. పలువురు రోడ్ల వెంట ఉండే ఫుడ్ స్టాల్స్లో పనిచేస్తున్నారు. వీధి బాలలు, వారి కుటుంబాల్లో 60% మందికి రేషన్ కార్డులు లేవు. ప్రజా పంపిణీ, ఆహార భద్రతా పథకాల పరిధిలోకి రావటం లేదు. 62% మందికి ఆధార్ కార్డులు లేవు. 5% వారికి జనన ధృవీకరణ పత్రాలు లేవు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేనివారు 14% మంది ఉన్నారు. చదువుకు దూరం కావడానికి అది ఓ కారణమవుతోంది. పరిశుభ్రత విషయంలో వీధి బాలల పరిస్థితి దయనీయంగా ఉంది. 47% మంది బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేస్తున్నారు. ఎక్కువ మందికి ఆహారం, భద్రత ప్రధానమైన సమస్యలుగా మారాయి. 20% మంది వీధి బాలలు బహిరంగ విసర్జనతో పాటు కమ్యూనిటీ టాయిలెట్లు వినియోగిస్తున్నారు. వీధి నల్లాలు, చేతి పంపులు, బావులు, పార్కుల్లోని నీటి వసతులు, బస్టాండ్లు, రైల్వే ప్లాట్ఫారాలపై లభించే నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు. కొన్నిసార్లు కలుషిత నీటి బారిన పడి వ్యాధులకు గురవుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలేవీ ఈ చిన్నారుల చెంతకు చేరడం లేదు. నగర వీధుల్లో ఇలా ఆలనా పాలనా లేని వీధి బాల్యం పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోంది. వారి మానసిక పరిస్థితిపై పెను ప్రభావం పడుతోంది. వీధి బాలలుగా మారటానికి పేదరికం, తల్లిదండ్రులు లేకపోవటమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పేదరికం, అమాయకత్వంతో నగరానికి చేరుతున్న పిల్లల్లో కొందరు గూండాల బారిన పడి బలవంతపు భిక్షాటనలోకి వెళుతున్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా కనిపిస్తోంది. తెలిసి తెలియక దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. నేరగాళ్లుగా ముద్ర వేసుకుంటున్నారు. మనం ఏదో ఆపరేషన్ ముస్కాన్ అని, ఆపరేషన్ స్మైల్ అని ఎప్పుడో ఒకసారి వంతుకు కార్యక్రమాలు చేపట్టినట్టు కాకుండా మీరు విరివిగా 1 రోజులు ప్రకటనలు చేయండి. టీవీ మాధ్యమాలు ఉన్నాయి, పేపర్ మాధ్యమాలు ఉన్నాయి, అన్నిట్లలో ప్రకటనలు చేయండి. ఒక డెడ్ లైన్ పెట్టండి. ఇన్ని రోజుల లోపల అక్రమంగా మీ దగ్గర పిల్లలు కనుక ఉంటే, చైల్డ్ లేబర్గా కానీ ఇంకో తరహా కానీ ఉంటే మాకు స్వచ్ఛందంగా ఈ తేదీలోగా ఒక 1 రోజులు పబ్లిసిటీ చేస్తే చాలా ఎవ్వరెక్కడి నుంచి కదలాల్సిన అవసరం లేదు. మాకు తెచ్చి అప్పచెప్పండి. ఆ అనంతరం మీ దగ్గర కనుక దొరికితే మేము ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాము. అంటే ఇటు బాలకార్మిక వ్యవస్థ ఉండదు, ఈ మాఫియా చేతులలో కూడా ఉండరు. రోడ్ల మీద కనిపిస్తే
లేకుంటే రోడ్ల మీద పిల్లలు బిచ్చం ఎత్తుతుంటూ ఉంటే దానికి సంబంధించిన అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నిధులు ఉన్నాయి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కానీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ఉన్నాయి, కార్మిక శాఖలు ఉన్నాయి, తర్వాత ఈ పిల్లల కోసం ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేస్తున్నారని రెవెన్యూ డిపార్ట్మెంట్లో. వీధి బాలలను బడిబాట పట్టించేందుకు మొక్కుబడిగా కాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి. వీధి బాలలు వారి కుటుంబాలకు తగిన గుర్తింపు కార్డులు అందించి ఉచిత నిర్బంధ విద్య అందించాలి. వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సంరక్షణ కేంద్రాలకు తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులని, భారతావనికి వెన్నుముకని గొప్పలు పోతున్నాం. ఈ పరిస్థితిలో మార్పు లేకపోతే ఆ మాటకు భవిష్యత్తులో అర్థం వ్యర్థమవుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.